హలో హాయ్ అండి. సో వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే నా వీకెండ్ బ్లాగ్. మోస్ట్లీ వీక్ డేలో మేము బ్రేక్ఫాస్టే చేసుకోము. సో వీకెండ్లో నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నా. సో మార్నింగ్ లేవగానే మేమైతే పెసరట్లు వేసుకుంటున్నాం. సో పెసరట్లు వేసుకోవడానికి ముందు రోజే పెసరపప్పు నానబెట్టుకోవాలి. బట్ అలా కాకుండా అప్పటికప్పుడు అనుకున్నాం పెసరట్లు కావాలి అని భార్గవ్ అడిగాడు. సో వీక్ అంతా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యను, జస్ట్ ప్రోటీన్ స్మూతీ ఉంటుంది ఇంట్లో మేమందరం తాగేది రెగ్యులర్గా. సో అదే తాగుతాము. మేము ముందు రోజు నైట్ నట్స్ అన్ని సోక్ చేసుకుని మొలకలు ఉంటాయి కదా, పెసలు శనగలతో చేసిన మొలకలతో ఒక స్మూతీలా చేస్తాడు భార్గవ్ ఎవ్రీడే మార్నింగ్. మిల్క్ అండ్ బనానా వేసి చేస్తాడు. సో అదే తీసుకుంటాం. ఆఫ్టర్నూన్ 12 వరకు ఇంకా లంచ్ ఏముండదు. సో మార్నింగే డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటాం. సో నేను తీసుకుంటా ఏదో ఒక డీటాక్స్ వాటర్. భార్గవ్ కూడా ఉన్నాడు కాబట్టి సో తనకు కూడా ప్రిపేర్ చేశాను. అండ్ నేను గంట ముందు లేచిన వెంటనే, సో తను పెసరట్లు అడిగాడని చెప్పి లేచిన వెంటనే బాగా హాట్ వాటర్లో ఒక కప్ పెసరపప్పు వేసి ఉంచేసాను. సో చూసారా ఎలా నానిందో. సో ఇలా ఉంది. సో ఇలా నానిన పెసరపప్పుని నేను గ్రైండ్ చేశాను. సో నేను పెసరపప్పు గ్రైండ్ చేసినప్పుడే కొంచెం అల్లం అండ్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని దానికి కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటాను. సో మీకు ఎప్పుడైనా సడన్గా తినాలి పెసరట్లు ఒక 1 hour ముందు అలా అనుకుంటే జస్ట్ 1 hourలో మనం పెసరపప్పు ఈజీగా చేసుకోవడానికి ఇది ఒక ట్రిక్. సో మోస్ట్లీ ఇలా చేయను. ఎప్పుడైనా బాగా ఇంకేం బ్రేక్ఫాస్ట్ లేదు, ఆప్షన్ లేదు అని దట్టు భార్గవ్ అడిగాడు కాబట్టి ఇంకా జస్ట్ ఆప్షన్ లేక అలా చేశాను. సో మీరైతే జస్ట్ ఒక 2-3 hours ముందు అలా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మేము పౌడర్స్ ఉంటాయి కదా, పెసరపప్పుని పౌడర్ చేసి పెసల్ని పౌడర్ చేసి వేపి అండ్ నెక్స్ట్ డే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుని కూడా వేసుకునే వాళ్ళం. సో అంటే అప్పుడు హాస్టల్లో అవన్నీ ఉండవు కదా, గ్రైండర్స్ అవన్నీ ఉండవు కదా, సో అలా చేసేవాళ్ళం. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను కొంచెం అలాంటి ట్రిక్కే ఒకటి యూజ్ చేశాను. నా ఫ్రెండ్ మంజు ఉండేది, వాళ్ళ మమ్మీ అలా పంపించారు. సో అప్పుడు అలా వేసుకున్నాం మేము ఒకసారి. బాగానే అనిపించింది, క్రిస్పీగానే అలా పౌడర్ చేసి తెచ్చింది. సో ఇక్కడ పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. సో యూజువల్గా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పెసరట్టు, బట్ కొంచెమే పప్పు కదా అండ్ బ్లెండర్లో కూడా బాగానే అవుతుందని చెప్పి ఇంకా బ్లెండర్లో వేస్తా. గ్రైండర్ కాదు అది మిక్సీలో వేస్తాను. అండ్ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత సో వాటర్ కన్సిస్టెన్సీ వేసుకుని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని ఇంకా నేను పెసరట్లు వేయడం స్టార్ట్ చేశాను. అండ్ పెసరట్లు దాని కాంబినేషన్గా ఉప్మా కూడా చేశాను. ఇండియా నుంచి మా మమ్మీ పంపించింది. సో పెసరట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను అంత ఎక్కువ వేయలేదు, ఫ్యాట్ కదా అని చెప్పి. బట్ ఓకే, గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైనా ఒకసారి. సో కొంచెం వేసుకున్నా, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకుని దానిపైన కొంచెం ఆనియన్స్ అండ్ జీలకర్ర కూడా వేసుకున్నా. సో మేము జీలకర్ర బాగా యూజ్ చేస్తాం కర్రీస్లో. అండ్ డీటాక్స్ వాటర్లో కూడా నేను జీలకర్ర ఉండేలా చూసుకుంటా. సో డైజెషన్కి బాగుంటుంది కదా, సో హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయని చెప్పి సో నేను మోస్ట్లీ అన్నిట్లో యూజ్ చేయడానికి చూస్తాను జీలకర్ర. సో జస్ట్ పైన అలా వేసుకున్నా. అండ్ పక్కన అయితే నేను పెసరట్లోకి ఉప్మా కూడా చేస్తున్నాను. సో ఉప్మా చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక కప్పు నూకకి 4-5-6 cups వరకు వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఏంటంటే ఉప్మా కన్సిస్టెన్సీ లూజ్గా వస్తుంది. సో లూజ్గా వస్తే పెసరట్లోకి బాగుంటుంది కదా తినడానికి. సో అందుకని నాకు అలా ఇష్టం, ఇలా చేస్తాను. జస్ట్ మామూలుగా రెగ్యులర్గా ఉప్మా అయితే జస్ట్ ఒక కప్కి 3 cups వరకు వేసుకోవచ్చు. నేను మోస్ట్లీ 6-5 cups అలా వేసి చేశాను. సో ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా తిప్పుతానే ఉండాలి కదా నూకేసిన తర్వాత, లేదంటే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది పక్కన. సో నేను ఫస్ట్ ఉప్మా చేసేసుకుని పెట్టుకున్నా. సో ఉప్మా చేసిన తర్వాత పెసరట్లు 1 by 1 వేసుకున్నాను. సో 2 సైమల్టేనియస్గా చేసుకున్నా.
అండ్ నా ఛానల్‌లో వీడియోస్ చూస్తూ, నా ఛానల్‌లో వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి, మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చి అయిపోయింది పెసరట్టు రెడీ. ఉప్మా కూడా ముందే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకొంచెం జారుగా చేయాల్సింది. బట్ ఓకే. ఇలా కూడా బానే వచ్చింది. మీరు చేసుకుంటే గనక పెసరట్టులోకి ఉప్మా కొంచెం లూజ్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ ఏం లేదు. జస్ట్ కొంచెం ఎసరు ఎక్కువ యాడ్ చేసుకుంటే అదే లూజ్‌గా వస్తుంది. అండ్ లంచ్‌కి సింపుల్‌గా ఎగ్ అండ్ ష్రింప్ కర్రీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా. అయిన తర్వాత ష్రింప్ అండ్ ఎగ్స్ వేసుకున్నా. ప్రాన్స్, ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకనిచ్చా. కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్‌లో టమాటోస్ యాడ్ చేసుకున్నా. అండ్ మసాలా అయితే జస్ట్ జింజర్ గార్లిక్, ఒక యాలుక, 2 లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నా. సింపుల్ మసాలా. చాలా టేస్టీ వచ్చింది కర్రీ అయితే. అండ్ లాస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చి గోకుమలో చేశాను. మీ దగ్గర అవకాడోస్ కనుక అవైలబుల్‌గా ఉంటే మీరు కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే స్నాక్ లాగా తినొచ్చు. అండ్ పిల్లలకి కూడా పెట్టొచ్చు. మంచిది. ఫస్ట్ అయితే అవకాడోస్ తీసుకోండి. అవకాడోస్ లైక్ మీకు ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే ఒక 2 అవకాడోస్‌తో చేశాను. బాగా రైపెన్ అయిన అవకాడోస్‌లో టమోటోస్ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం ఆనియన్స్ అండ్ చిల్లీస్, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర టైంకి కొత్తిమీర లేదు. జస్ట్ నేను ఆనియన్స్, టమోటో అండ్ దాంతోపాటు ఒక 2 చిల్లీస్ వేసుకొని అవి బాగా చిన్న ముక్కలుగా చేసుకొని అవకాడోలో వేసుకొని పేస్ట్‌లా చేసుకున్నా. లాస్ట్‌లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఏదైనా చిప్స్, టోర్టిల్లా చిప్స్ కానీ, లైక్ సాల్సా చిప్స్ అని దొరుకుతాయి అవి కానీ, లేదంటే మామూలుగా జస్ట్ లేస్‌తో కూడా తినొచ్చు. ఏ చిప్స్‌తో అయినా తినొచ్చు. తింటే చాలా బాగుంటాయి. స్నాక్‌గా తినొచ్చు. అండ్ కొంచెం తినేసరికి హెవీ అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి నేను బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఇదే తింటాను ఇంట్లో ఉంటే. స్నాక్‌గా కూడా తింటాము. అండ్ ఈవినింగ్ వచ్చి పార్క్‌కెళ్ళాము. జస్ట్ లేక్ సైడ్ ఎళ్ళాము. అసలైతే ఫిషింగ్ చేద్దామని ఎళ్ళాము. బట్ ఫిషింగ్‌కి లైసెన్స్ ఎక్స్‌పైర్ అయింది. అమెరికాలో ఫిషింగ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఎక్స్‌పైర్ అయింది. ఫిషింగ్ చేయలేకపోయాం. బట్ లేక్‌లో అయితే కొంచెం సేపు వాటర్‌లోకి దిగి బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈవినింగ్ టైం కదా! చిల్ అయ్యాం. అండ్ సమ్మర్ కాబట్టి వెదర్ కూడా చాలా బావుంటది. అండ్ చాలామంది ఇక్కడ గ్రిల్ చేసుకుంటారు, బార్బిక్యూ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఫిషింగ్ కూడా చాలామంది వస్తారు ఈవినింగ్ సమ్మర్ అవర్స్‌లో. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.